వర్షం కురిసిన తర్వాతే ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. సమస్యలు, కష్టాలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువ ఎక్కువ. అలాగే మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికి విలువ ఎక్కువ. ఎదురుచూసే ఓపిక గనుక నీకుంటే దూరమైన ప్రతీదీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో దగ్గరవుతుంది. ఉన్నతంగా ఎదగడానికి నీకు ప్రపంచం కావాలి. ఎదిగిన తర్వాత ప్రపంచానికి నువ్వు కావాలి. అందుకే ప్రపంచం నీకోసం ఎదురుచూసేలా నువ్వు ఎదగాలి. గెలుస్తానన్న నమ్మకం లేనివారు, ఓడిపోతామేమో అన్న అనుమానం ఉన్నవారు తప్పక పరాజయం పాలవుతారు. అందుకే మీరు చేస్తున్న పనిపై నమ్మకం ఉంచండి. తప్పక విజయం సాధిస్తారు. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవారు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. తప్పో ఒప్పో చేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తర్వాత ఏం చెయ్యాలో నేర్పిస్తుంది. నీవు పడిపోయి ఓడిపోతావని అంతా ఎదురుచూసిన చోట నిలదొక్కుకొని నిలబడి గెలిచి చూపించడమే నీ అసలైన గెలుపు. ఎవరో ఎగతాళి చేశారని నీ జీవితం ఆగిపోకూడదు. ఎగతాళి చేసిన వారు ఏడ్చే విధంగా ఉండాలి నీ జీవితం. ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు. కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకు. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషైనా జీవితంలో పరిపూర్ణుడిగా ఎదుగుతాడు. ఆలస్యం చెయ్యడం వల్ల సులువైన పని కష్టమవుతుంది. కష్టమైన పని అసాధ్యమవుతుంది. జరిగిన తప్పు నుండి మనం ఏమీ నేర్చుకోకపోవడమే అసలైన పెద్ద తప్పు. ఆలస్యం చేయడం వల్ల సులువైన పని కష్టమవుతుంది. కష్టమైన పని అసాధ్యమవుతుంది. కష్టం దేవుడిచ్చిన వరం, సుఖం మనిషి కోరుకునే పాపం. ఎందుకంటే కష్టం తర్వాత వచ్చే సుఖం విలువ చాలా గొప్పది. సుఖపడిన తర్వాత వచ్చే కష్టం భరించలేనిది. జీవితం విలువ జీవితంలో గెలిచిన వాడికన్నా ఓడిన వాడికే ఎక్కువగా తెలుస్తుంది. మెచ్యూరిటీ వయసు పెరగడం వల్ల వచ్చేది కాదు, జీవితంలో నేర్చుకునే పాఠాల వల్ల వచ్చేది. పైకి ఎదుగుతుంటే తట్టుకోలేరు, క్రింద పడుతుంటే పట్టించుకోరు. ఇదే నేటి లోకం తీరు. వినేటప్పుడు వినయంతో వినాలి. మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి. అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి. సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. నవ్వడానికి ఖర్చు లేదు, కానీ నవ్వడం మర్చిపోతే మందులకు చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. మీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు, కానీ సోమరితనాన్ని దరిచేరనీయకండి. సోమరిపోతూ దేన్నీ సాధించలేడు. 16 ఏండ్లు నిండని కుర్రాడు కష్టపడుతున్నాడంటే తండ్రి సరిగ్గా లేడని అర్థం. 60 ఏండ్లు పైబడిన వ్యక్తి కష్టపడుతున్నాడంటే కొడుకు సరిగ్గా లేడని అర్థం. మన దగ్గర డబ్బు లేకుంటే మన ఇంట్లోనే విలువ ఉండదు. అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది? ఒకప్పుడు గుణం చూసి దగ్గరయ్యేవారు, ఇప్పుడు ధనం చూసి దగ్గరవుతున్నారు. నీ ఆలోచనలే నిన్ను బలవంతుడిగా మారుస్తాయి. అందుకే ఆలోచనలు ఎప్పుడూ దృఢంగా ఉండాలి. నీ నొప్పి నువ్వు గ్రహిస్తే ప్రాణాలతో బ్రతికి ఉన్నావని అర్థం. ఇతరుల నొప్పిని కూడా నీవు గ్రహించగలిగితే మానవత్వం గల మనిషిగా బ్రతికి ఉన్నావని అర్థం. నువ్వు విజయం సాధించాలంటే నీ తెలివి పాదరసంలా ఉండాలి. వేగం చిరుతపులిలా ఉండాలి. ధైర్యం వరదలా ఉండాలి. గెలుపు చెప్పుకునేలా ఉండాలి. సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఆపలేవు. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది. ఈ ప్రపంచమంతా అవకాశవాదులతోనే నిండి ఉంది. ఎవరు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉంటే మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.